బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నేడు రేపు మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రభుత్వం నోటీసులు ఇవ్వబోతోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ అవకతవకలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహిస్తున్నారు. కాలేజీ యూనివర్సిటీ నుంచి ఎన్ఓసీ తీసుకోకుండానే యూజీసీ నుంచి డీమ్డ్ హోదా తెచ్చుకున్నట్లు గుర్తించింది ప్రభుత్వం. మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాక డీమ్డ్ హోదా తెచ్చుకోవడంతో రాష్ట్ర విద్యార్థులకు దక్కాల్సిన 320 ఎంబీబీఎస్ సీట్లకు ఎసరు పడినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ వివాదంపై హైకోర్టును సైతం ఆశ్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగలబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఈ రోజు రేపు మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రభుత్వం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ అవకతవకలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. కాలేజీ యూనివర్సిటీ నుంచి ఎన్ఓసీ తీసుకోకుండానే యూజీసీ నుంచి డీమ్డ్ హోదా తెచ్చుకున్నట్లు గుర్తించింది ప్రభుత్వం. మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాక డీమ్డ్ హోదా తెచ్చుకోవడంతో రాష్ట్ర విద్యార్థులకు దక్కాల్సిన 320 ఎంబీబీఎస్ సీట్లకు ఎసరు పడిందంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇదే వివాదానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఈ అంశానికి సంబంధించి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రభుత్వం ఆలోచన ఏంటి? దాంతోపాటు ఎటువంటి విచారణకు ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతోంది? యాసతి మల్లారెడ్డికి మరొక షాక్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పాలి. దీనికి కారణం కూడా ఒకవైపు అటు మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే మల్లారెడ్డికి యూనివర్సిటీగా కూడా గత ప్రభుత్వం కూడా యూనివర్సిటీ హోదా ఇచ్చింది. కానీ మల్లారెడ్డి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్లను కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి డీమ్డ్ హోదా యూజీసీ నుంచి కూడా తెచ్చుకున్నారు. కానీ గతంలో కాలేజీ నారాయణ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని పరిధిలో పనిచేసినటువంటి మల్లారెడ్డి కాలేజ్ ఏదైతే ఉందో దాని నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండానే యూజీసీ నుంచి పర్మిషన్ తీసుకొని డీమ్డ్ హోదాలో కూడా ఒకవైపు అడ్మిషన్లు ప్రారంభించడంతో రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులకు అక్కడ అన్యాయం జరుగుతుంది. దాదాపుగా 320 మంది విద్యార్థులకు అక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలాగే హెల్త్ మినిస్టర్ లో ఉన్నటువంటి దామోదర రాజనరసింహ దీనిపై సమీక్ష కూడా నిర్వహించారు. ఏ విధంగా ఎన్ఓసీ ఇవ్వకుండానే యూజీసీని ఆశ్రయించి కూడా దానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ అనేది వారు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, ఈ అడ్మిషన్ల ప్రక్రియ అనేది ఎట్లా కొనసాగిస్తున్న దానిపై సమీక్ష నిర్వహించడం కాకుండా అవసరమైతే మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి కూడా ఒకవైపు కూడా హైకోర్టును ఆశ్రయించాలని యూనివర్సిటీ తీసుకోకుండా వెళ్ళాడు అనే అంశాన్ని కూడా అక్కడ ప్రతిపాదించాలని చెప్పి కూడా అధికారులకు సూచించినటువంటి సమాచారం. ఇంకా విన్నాక చెప్తున్నట్టు గత ప్రభుత్వం మల్లారెడ్డి ఈ కాలేజీకి సంబంధించి యూనివర్సిటీగా ప్రతిపాదించింది. ఎప్పుడైతే యూనివర్సిటీగా కూడా ఒకవైపు డీమ్డ్ యూనివర్సిటీగా కొనసాగుతుందో వారికి సంబంధించినటువంటి అన్ని స్వయంగా నిర్ణయాలు అంటే పరీక్షలు నిర్వహించడం కానివ్వండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా యూనివర్సిటీ పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ దానిపైన కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళు అడ్మిషన్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది కూడా వారి ఆధీనంలో జరుగుతుంటాయి. కాబట్టి వారికి సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి లోకల్ కేటగిరీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈసారి దెబ్బతింటుంది. కాబట్టి 320 సీట్లు కూడా అక్కడ నష్టపోతారు విద్యార్థులు. కాబట్టి ఇదే అంశాన్ని కూడా హైకోర్టులో ప్రస్తావించాలని చెప్పి కూడా అటు మంత్రి కూడా సూచించినట్టు సమాచారం. మరొక పక్క మల్లారెడ్డికి ఇప్పటికే షాక్ల మీద షాక్లు తగ్గుతూనే ఒక పక్క కాలేజ్ అడ్మిషన్లకు సంబంధించి గతంలో విద్యార్థులు అక్కడ ఒకవైపు కూడా ధర్నాలు నిర్వహించడం, ఇంకో పక్క హైదరాబాద్ సంబంధించి కూడా మల్లారెడ్డి కాలేజీలు కొన్ని కూడా అటు ఎఫ్సిఎల్ పరిధి బఫర్ జోన్ పరిధిలో కూడా ఉన్నాయంటూ కూడా కూల్చేస్తాం ప్రభుత్వం నుంచి కూడా హెచ్చరికలు కూడా వెళ్ళిన నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి వివాదం కూడా తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్. అయితే ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి కాలేజ్ నుంచి కావచ్చు, లేకపోతే యాజమాన్యం నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? వాళ్ళ రియాక్షన్ ఏంటి? సచిన్, డెఫినెట్ గా ఇదే అంశం మీద కూడా ఒకవైపు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు మల్లారెడ్డి కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ అటు వైద్య విధాన పరిషత్ సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారికి సంబంధించి కూడా వాళ్ళకు నోటీసులు జారీ చేసే అవకాశాలు అవుతున్నాయి. ఎందుకంటే ఏ విధంగా అసలు ఎందుకంటే ఒక యూనివర్సిటీ పరిధిలో ఒక యూనివర్సిటీ కింద పనిచేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి డెఫినెట్ గా తీసుకోవాలి. అసలు ఎన్ఓసి తీసుకోకుండా ఏ విధంగా యూజీసీ నుంచి వీళ్ళు పర్మిషన్ పొందారు అన్న దానిపై కూడా వివరాలు ఒకవైపు వారికి నోటీసులు ఇచ్చి వారికి దానికి కూడా ఒకవైపు కూడా వివరణ ఇవ్వాలని ఫస్ట్ నోటీసులు ఇచ్చే అవకాశం, ఆ నోటీసులతో
సంతృప్తి చేస్తే కూడా ఒకవైపు అధికారులు అదే రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇస్తుంది, లేదంటే అటు మంత్రి ఆదేశించినట్టు కూడా హైకోర్టుకి వెళ్తే మాత్రం హైకోర్టులో ఒకవైపు మల్లారెడ్డికి చుక్క ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారని. రైట్ శ్రీధర్, సో మొత్తంగా అయితే మాత్రం మల్లారెడ్డికి బిగ్ షాక్ తగలబోతోందా అంటే అవునే చర్చ ఇప్పుడు జోరందుకుంది. మరి ముఖ్యంగా ఇటు మెడికల్ కాలేజీకి సంబంధించి ఇటు మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వం నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కానీ రేపు కానీ మల్లారెడ్డి యూనివర్సిటీ అవకతవకలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహిస్తున్నారు. కాలేజీ యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి తీసుకోకుండానే యూజీసీ నుంచి డీమ్డ్ హోదా తెచ్చుకున్నట్లు గుర్తించింది ప్రభుత్వం. మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాక డీమ్డ్ హోదా తెచ్చుకోవడంతో రాష్ట్ర విద్యార్థులకు దక్కాల్సిన 320 ఎంబీబీఎస్ సీట్లకు ఎసరు పడిందంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై హైకోర్టును